Right. I'm going to do find the equations to the lines in which plane 2x plus y minus z is equal to 0 cuts the cone 4x square minus y square plus 3z square is equal to 0. Correct? I'm going to do find the equation to the lines which cuts the planes. సో ఏమంటాడు మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎలా ఉండాలంటే అవి సో ఈ ప్లేన్ ని నెక్స్ట్ ఈ కోన్ ని రెండింటిని కట్ చేసేటట్టు సో మనకు లైన్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో రైట్ సొల్యూషన్ చూడండి. Given cone 4x square minus y square plus 3z square is equal to 0. This is equation 1. Next plane 2x plus y minus z is equal to 0. So let x by L is equal to y by m is equal to z by n be the common line to the cone and plane. ఓకేనా? నేను ఏమనుకుంటున్నా ఇప్పుడు సో రెండింటికి ఈక్వేషన్ 1 2 కి కామన్ లైన్ ఏమనుకుంటున్నా x by L is equal to y by m is equal to z by n అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సో అగైన్ ఆ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూని సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిందే కామన్ లైన్ టు ద కోన్ అండ్ ప్లేన్. ఓకేనా? సో అది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ద డైరెక్షన్ కోసైన్స్ ఆర్ సాటిస్ఫైస్ కోన్ అండ్ ప్లేన్. సో ఈ లైన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ అనేవి సో ఇచ్చిన కోన్ ని లైన్ ని రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తాయి. సో కాబట్టి ఈ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూని సో ప్లేన్ లో మరియు కోన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ లో సబ్స్టిట్యూట్ కోన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఎల్ వాల్యూ ఎంత ఎక్స్ గా సో ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం ఎల్ రాయొచ్చు. అంటే 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అండ్ ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది సో 2l ప్లస్ m మైనస్ n ఇస్ ఈక్వల్ టు 0. 2l ప్లస్ m మైనస్ n ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీ కన్వెన్స్ ప్రకారం ఇక్కడ l ఇస్ ఈక్వల్ రాయడం ఈజీనా, m ఇస్ ఈక్వల్ రాయడం ఈజీనా, n ఇస్ ఈక్వల్ రాయడం ఈజీనా అనేది సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి n ఇస్ ఈక్వల్ టు ఈజీగా ఏం రాయొచ్చు, నేను 2l ప్లస్ m రాయొచ్చునా, లేదంటే m ఇస్ ఈక్వల్ రాసిన నో ప్రాబ్లం. సో l ఇస్ ఈక్వల్ రాసినేమో ఫ్రాక్షన్స్ లో వస్తాయి కాబట్టి కొంచెం సో సొల్యూషన్ చేయడం అంటే సింప్లిఫికేషన్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో మీరు దేన్ని ఈజీగా ఉంటే దాన్ని ఈజ్ ఈక్వల్ రాయడం బెటర్. సో సో ఇక్కడ నేను రాసిన n ఇస్ ఈక్వల్ రాసిన n ఇస్ ఈక్వల్ వస్తుంది 2l ప్లస్ m వచ్చింది. సో దిస్ n వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ n వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2l ప్లస్ m. సో 2l ప్లస్ m whole square is equal to 0. So 4l square as it is minus m square plus 3 of, so this is a plus b whole square. So there is 2l whole square is 4l square plus m square minus plus 2ab. So ఇక్కడ 2 into a value ఎంత ఉంది 2l into b value ఎంత ఉంది m. So that is equal to 2 4 lm. So ఇక్కడ 4 lm. So is equal to 0, is equal to 0 as it is. So again simplification 4l square minus m square. So 3 plus 3 4 ja 12l square plus 3m square plus 12 lm is equal to 0. So 4l square. So here 12l square total 4l 16l square. So minus m square plus 3m square, that is plus 2m square. So again now lm. So plus 12lm 12lm as it is equal to 0. So ఇక్కడ అన్నిటిలో మనకు 2 కామన్ వస్తుంది, 2 కామన్. సో రిమైనింగ్ 8l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 6l స్క్వేర్ 6lm is equal to 0. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m. సో లేదంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేసి వస్తాను, రైట్. సో ఇది ఏమొచ్చింది మనం, సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ l. ఓకేనా? దీన్ని నేను l అనేది వేరియబుల్ అనుకుంటున్నా, m అనేది కాన్స్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి సో ఇది ఏమనొచ్చు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ l అనొచ్చు. ఓకే? సో దాన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0. ఓకే? సో ఇక్కడ నుంచి మనం సో రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏం చేయాలి మనం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని నెక్స్ట్ c ని రెండింటి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ సో m స్క్వేర్ కోఎఫిషియంట్ m స్క్వేర్ ని నెక్స్ట్ 8 ని మల్టిప్లై చేసి వస్తే 8m స్క్వేర్ వస్తుంది. ఓకే? సో నెక్స్ట్ 8m స్క్వేర్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత రావాలి, సో 8 రైట్
సో 8m² అంటే m² తీసేస్తే ఒకవేళ ఇక్కడ కాన్స్టెంట్స్ మాత్రమే మనం చూసుకుంటే సో 8 వస్తుంది. సో 8 రూట్స్ని మనకి ఏం చేయాలి, యాడ్ చేస్తే 4 రావాలి. ఓకే, సో 8 ఉన్నాయి మనకు 4 2 జా 8 ఉన్నాయి. సో 4 2ని యాడ్ చేస్తే వస్తుంది మనకు 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ 6 సరిపోతుంది. ఓకే, అంటే మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు రూట్స్ని 4 and 2 తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం 8l² 8l² యాజ్ ఇట్. సో 6lmని సో 6lm ఏం రాస్తున్నాం 4lm ప్లస్ 2lm ప్లస్ m² యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు టర్మ్స్ ఏం కామన్ వస్తుంది 4l కామన్ వస్తుంది. కాబట్టి 4l కామన్, రిమైనింగ్ ఇక్కడ 2l. సో ప్లస్ ఇక్కడ 4l కామన్ ఇచ్చిన రిమైనింగ్ ఓన్లీ m. సో ప్లస్ సో ఈ టూ టర్మ్స్ ఏ కామన్ వస్తుంది, సో ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, ఓన్లీ m కామన్, రిమైనింగ్ 2l ప్లస్ m ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ టూ టర్మ్స్ లో కామన్ ఉండాలిరా. ఇక్కడ మనం 4l కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఈ టర్మ్, నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్, ఈ రెండు టర్మ్స్ కామన్ తీసిన తర్వాత రిమైనింగ్ ఉన్న టర్మ్స్ సేమ్ వస్తేనే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్, లేదంటే రాంగ్. ఓకే, సో నెక్స్ట్ 2l ప్లస్ m కామన్. సో ఈ టర్మ్ లో 2l ప్లస్ m ఉంది, ఈ టర్మ్ లో 2l ప్లస్ m ఉంది. సో 2l ప్లస్ m కామన్, రిమైనింగ్ 4l plus m. So therefore 2l plus m into 4l plus m is equal to 0. So right. So 2l plus m is equal to 0 and 4l plus m is equal to 0. 2l plus m is equal to 0. So that is equation number 4. So next 4l plus m is equal to 0. That is equation number 5. So మనం ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ ఇక్కడ 1 2 ఇచ్చినాం, నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చినాం. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఈక్వేషన్ నెంబర్ 3 4 5. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3 4 5 యూజ్ చేసి మనం ఎల్ వాల్యూ m వాల్యూ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ సో 3 4 ఒకసారి చేస్తున్నా, నెక్స్ట్ 4 5 ఒకసారి, 3 4 ఒకసారి, నెక్స్ట్ 3 5 ఒకసారి. ఓకే రైట్. సో సాల్వింగ్ ఈక్వేషన్ 3 and 4. సో 3 ఏముంటుందండి, సో 2l plus m minus n is equal to 0. So that is same as it is 2l plus m minus n is equal to 0. So next equation number 4. 4 ఏముంది 2l plus m is equal to 0. సో ఇక్కడ n లేదు కాబట్టి సో n plus n రాస్తున్నా 0 రాస్తున్నా, 0 is equal to 0. ఓకే, సో now l by ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో l by అన్నప్పుడు ఏం చేయాలి, l క్లోజ్ చేయాలి. సో రిమైనింగ్ సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ దీన్ని 0 ఇంటూ n రాయొచ్చు. సో కోఎఫిషియంట్స్ మల్టిప్లై అయ్యారు కాబట్టి సో ఇక్కడ 0 ఇంటూ m, సో లేదంటే 1 ఇంటూ 0 ఇస్ 0. సో నెక్స్ట్ మైనస్ ఏడి మైనస్ బీసీ. సో బీసీ వస్తుంది 1 ఇంటూ -1, దట్ ఈస్ -1. సో ఆల్రెడీ ఇక్కడ -1, సో టోటల్ +1. కాబట్టి ఇక్కడ l బై 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మైనస్ m బై, సో m బై వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం m క్లోజ్. సో m క్లోజ్ చేస్తే వస్తున్నప్పుడు సో నెక్స్ట్ 2 ఇంటూ 0 దట్ ఈస్ 0 ఏడి మైనస్ బీసీ. సో 2 ఇంటూ -1 దట్ ఈస్ -2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ టోటల్ +2. సో ఈజ్ ఈక్వల్ టు m బై, సో దట్ ఈస్ సో నౌ n క్లోజ్. సో n క్లోజ్ చేసేస్తుందిగా. సో n by, so that is 2 into 1 2 AD minus BC, that is also 2 into 1 2, right. So this is L by 1 is equal to m by -2 రా. ఓకే, ఇక్కడ యాక్చువల్ 2 వస్తుంది, -m by 2 కాబట్టి దాని రాసిన m by -2 is equal to n by 0. Okay, so this L values, m value, n value substitute in so the line. So what is the line equation? So that is x by 1 is equal to m by -2 is equal to, so x by 1 m by means, so that is y by -2 is equal to z by 0. So this is one line. ఓకే, సో ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 3 4 ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమో ఎల్ వాల్యూ m వాల్యూ n వాల్యూ వచ్చినాయి 1, -2, 0 వచ్చినాయి. సో అక్కడ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్. సో మరి నెక్స్ట్ ఇంకా మనకు 3 5 యూజ్ చేస్తున్నట్టు 3 5 యూజ్ చేస్తే మళ్ళీ అగైన్ ఇంకో లైన్ ఈక్వేషన్ వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. సో ఎల్ వాల్యూ m వాల్యూ n వాల్యూ ఫైండ్ చేసినాం. ఇది ఇక్కడ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయలేదు, సో అలాగే ఉంచినాం. ఓకే,
ఓకే నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 5 సో 3 5 కూడా సాల్వ్ చేస్తే ఏమొస్తున్నాయి సో L/1 is equal to M by 4 is minus M by 4 is equal to N by so 2 minus 4 that is minus 2 so L/1 is equal to M by minus 4 is equal to N by minus 2 so L is equal to 1 M is equal to minus 4 N is equal to minus 2 so therefore the required lines are so first of all మనకి ఏమొచ్చాయి 1 minus 2 0 1 minus 2 0 ఇక్కడ 1 minus 2 0 సో ఇది ఒక లైన్ ఈక్వేషన్ నెక్స్ట్ ఏంట్రా శివలీల ఎందుకమ్మా అన్మ్యూట్ చేసినావు నెక్స్ట్ సో ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా అంటే సెకండ్ మళ్ళీ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూ వచ్చినాయి అవి కూడా మనం లైన్లో సబ్ చేసినాం సో దట్ ఈస్ x/1 is equal to y/-4 is equal to so z/-2 ఓకే సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ లైన్స్ అర్థమైనారు అందరికి అమ్మాయిలు అర్థమైంది సార్ ఉన్నారు రాదా అర్థమైందారా రాదా సార్ అర్థమైందా అర్థమైంది సార్ ఓకే రైట్ రైట్ సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మామూలుగా లైన్ ఈక్వేషన్ అనుకోవాలి x/l is equal to y/m is equal to z/n అనుకోవాలి నెక్స్ట్ x వాల్యూ y వాల్యూ z వాల్యూ మీన్స్ l m n ని సో x ప్లేస్ లో y ప్లేస్ లో z ప్లేస్ లో ఇచ్చిన ప్లేన్ లో నెక్స్ట్ కోన్ లో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి మనం x is equal to రాసుకో అంటే l is equal to or m is equal to n is equal to ఏదో ఒక దాన్ని వేయాలి సో is equal to రాసుకొని అంటే ప్లేన్ లో సో x is equal to n is equal to గానీ m is equal to గానీ l is equal to రాసుకొని సో ఆ l వాల్యూ గానీ m వాల్యూ గానీ n వాల్యూ మనం దేనైతే రాసుకున్నామో సో ఆ వాల్యూని నెక్స్ట్ కోన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి సో ఆ 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే సో అక్కడ నుంచి మనకు ఈక్వేషన్ నెంబర్ 3 and 4 వస్తాయి నెక్స్ట్ ఆ ఈక్వేషన్ నెంబర్ 4 5 వస్తాయి సో ఆల్రెడీ మనం అక్కడ ఏది ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవాలి సో ఆ ఈక్వేషన్ నెంబర్ 3 ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 4 ని సాల్వ్ చేస్తే మనకు సో l వాల్యూ m వాల్యూ n వాల్యూ వస్తాయి మళ్ళీ అగైన్ సో ఈక్వేషన్ నెంబర్ 3 5 సాల్వ్ చేస్తే మళ్ళీ ఆ l వాల్యూ m వాల్యూ n వాల్యూ వస్తాయి సో వచ్చిన l వాల్యూ m వాల్యూ n వాల్యూని సో మనం ఏదైతే లైన్ అనుకున్నామో ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్స్ వస్తాయి ఓకే సో దట్ ఇస్ ద ప్రాసెస్ రైట్ సో నెక్స్ట్ సో దిస్ ఆర్ హోంవర్క్ సేమ్ మోడల్ ఓకే సో ఇక్కడ వీడియో చేయండి నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేన్స్ అండ్ కోన్స్ ఇప్పుడు ఏం చేయాలంటున్నాను ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఓకే సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లేన్ అండ్ లైన్ సో మళ్ళీ మనం ఏం చేయాలి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వాటి మధ్య యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఇక్కడ యాంగిల్ కి ప్రిన్సిపల్ ఏంటంటే సో cos θ is equal to సో mod L1 L2 plus M1 M2 plus N1 N2 by under root of L1 square plus M1 square plus N1 square into under root of L2 square plus M2 square plus N2 square okay so this is the రిక్వైర్డ్ యాంగిల్ ఓకే మనం సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంటే కాస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సో మనం జనరల్ గా కాస్ట్ θ వాల్యూ రాసాము సో కాస్ట్ θ ఇస్ ఈక్వల్ టు అంటే ప్రిన్సిపల్ మనకు mod L1 L2 plus M1 M2 plus N1 N2 by under root of L1 square plus M1 square plus N1 square into under root of L2 square plus M2 square plus N2 square so what are the L1 M1 N1 so that are the direction ratios of first line okay so next L2 M2 N2 are direction ratios of second line ఓకేనా ఆల్రెడీ మనం ఇంత ముందు ఫైండ్ చేసినాం సో డైరెక్షన్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సో అక్కడ డినామినేటర్ x/a y/z ఉన్నాయి సో డైరెక్షన్ రేషియోస్ అవుతాయి ఓకే సో అక్కడ వరకు సేమ్ ప్రాసెస్ సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంత ముందుకేమో లైన్ ఫైండ్ అవుట్ చేసేది ఇప్పుడు ఏం చేయాలి సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే
సో ఫస్ట్ ప్రాబ్లం ఇవన్నీ ప్రాబ్లమ్స్ లా సో ఇవన్నీ మనం హోంవర్క్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గివెన్ కోన్ సో కోన్ ఈక్వేషన్ రాసినాం నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్ రాసినాం సో లెట్ x by l is equal y by m is equal z by n be the common line to the cone and plane so the direction questions are satisfy cone and plane so ఇచ్చిన కోన్ ని ప్లేన్ ని డైరెక్షన్ ఇష్యూస్ అనేవి సాటిస్ఫై చేస్తాయి కాబట్టి సో l స్క్వేర్ x ఉన్న ప్లేస్ లో l స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ ప్లస్ jn స్క్వేర్ is equal to 0 next l minus 3m plus n is equal to 0 సో ఇక్కడ నుంచి నేను రాస్తున్నా అగైన్ l is equal n is equal రాస్తున్నాం సో n is equal రాసి ఏం రాయొచ్చు ఇక్కడ సో ఇక్కడ మైనస్ 3m ఈక్వేషన్ అయితే ప్లస్ 3m అవుతుంది 3m మైనస్ l కాబట్టి ఫస్ట్ పాజిటివ్ రాస్తాం నెక్స్ట్ నెగటివ్ రాస్తాం నెక్స్ట్ దిస్ సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 సో ఇప్పుడు మనం ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవాలా సో నెక్స్ట్ n is equal to 3m minus l substitute in this equation so ఇక్కడ substitution l square minus 5m square plus so n value 3l minus m కాబట్టి 3l minus m whole square is equal to 0 so l square minus 5m square so this is a minus b whole square that is 9m square plus l square minus 2ab means so that is 6lm or m l last no problem is equal to 0 so l square here also l square that is total l square plus l square is 2l square so next minus 5m square plus 9m square that is 4m square minus 6lm is equal to 0 so 2l square minus 6lm plus 4 is equal to 4m square is equal to 0 so it is also quadratic equation in l so now 2 into 4 so that is 8 so 4 2 ని యాడ్ చేసినందుకు 6 వస్తుంది కాబట్టి సో డైరెక్ట్ 4 2 నే రూట్స్ అవుతాయి సో 2l స్క్వేర్ మైనస్ సో 6m ml or lm ఎలా రాస్తున్నాను నేను 4lm next 2lm so minus 4lm minus 2lm plus 4m square is equal to 0 so now 2l common these two terms so first two terms lo 2l common so 2l common is remaining l so ikkada l common is 2 common is remaining 2m minus 2m okay next again ikkada so 2m common minus 2m common remaining l minus 2m is equal to 0 okay so l minus 2m common l minus 2m common remaining 2l minus 2m is equal to 0 so 2l minus 2m is equal to 0 or l minus 2m is equal to 0 so ikkada two terms lo 2 common that is l minus m is equal to 0 so here l minus 2m is equal to 0 so this is equation number 4 this is equation number 5 so now solving equation 3 and 4 so first of all 3 and 4 solve చేస్తున్నాం right so this is equation 3 is ఏమొచ్చింది అక్కడ మనకు l minus 3m plus n is equal to 0 that is l minus 3m plus n is equal to 0 so equation 4 is l minus m is equal to 0 ఇక్కడ n లేదు కాబట్టి so plus 0 n or 0 is equal to 0 so ఇక్కడ 0 n so now l by so that is 0 so next l close చేస్తాం కాబట్టి minus 1 into 1 that is plus 1 so minus 1 into 1 that is minus 1 already ఇక్కడ ప్రిన్సిపల్ లో minus of minus is plus so that is l by 0 plus 1 so that is equal to minus m by minus n by m close so next 0 minus 1 so next is equal to n by n close so minus 1 so plus 3 so therefore l by 1 is equal to m by 1 ఇక్కడ ఆల్రెడీ minus 1 ఉంటుంది న్యూమరేటర్ లో minus ఉంది డినామినేటర్ లో minus ఉంది minus cancel that is m by 1 is equal to n by so minus 1 plus 3 that is plus 2 that is n by 2 so this is l1 m1 n1 values so now solving 3 and 5 so similarly same we get l value m value n value so this is l2 m2 n2 so therefore the angle between the lines is theta so therefore cos theta is equal to l1 l2 plus m1 m2 plus n1 n2 by so under root of l1 square plus m1 square plus n1 square into 1 root of l2 square plus m2 square plus n2 square so ఇక్కడ l1 m1 n1 వాల్యూ ఎంత వచ్చినాయి 1 1 2 ఓకే ఇక్కడ రాసుకుందాం చూడండి 1 1 2 so this is l1 m1 n1 okay right so l2 m2 n2 value ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి so 2 1 1 so l1 l2 so 2 into 1 correct 1 into 2 or 2 into 1 last no problem next m1 m2
m1 value 1, m2 value also 1, that is 1 into 1, plus n1 value 2 into n2 value 1, that is 2 into 1, by root of L1 square means 1 square plus 1 square plus 2 square. So that is 4 direct 4 రాసిండ్రా అంటే 1 square plus ఇక్కడ 2 1 square plus 1 square plus 2 square వేయాలి. నెక్స్ట్ ఇక్కడ సో 2 square plus 1 square plus 1 square వేయాలి కాబట్టి డైరెక్ట్ రాసిరు. ఓకే రైట్. సో 1 into 2 2 into 2 plus 1 3, so 3 plus 2 5, so denominator లో వస్తుంది 5, so denominator లో 1 plus 1 2 plus 4 6, so ఇక్కడ root 6 ఇక్కడ కూడా root 6, so 5 by root 6 into root 6 is 6, so cos theta is equal to 5 by 6, theta is equal to cos inverse of 5 by 6. ఓకే అర్థమైనా అందరికి? చూడలా అర్థమైంది సార్. రైట్. సో ఇది మనకు సొల్యూషన్. ఇక్కడ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి హోంవర్క్ చేయండి. ఓకే సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన రిమైనింగ్ 2 3 4 5 ని హోంవర్క్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి కానీ మీరు సో ఫస్ట్ చేసిన తర్వాత అక్కడ ఆన్సర్ చూడండి, ముందే ఆన్సర్ చూడకండి, ఎందుకంటే మనకు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీ అవుతుంది. ఓకే సరే సార్. సో అక్కడ ఫస్ట్ బిట్లో ప్రాబ్లమ్స్, సెకండ్ బిట్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ హోంవర్క్ చేసే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు చేసిన తర్వాత అది చూడండి. ఓకే రైట్. సో కొన్నిటి ఓన్లీ సింప్లిఫికేషన్ చేసిండ్రా. ఇక్కడ ఇది ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ మనకు చూసుకోండి. ఇక్కడ ఏంటి ఇది రైట్, ఇది ఫస్ట్ బిట్ రా. ఫస్ట్ బిట్లో ఏమన్నా జస్ట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా. లైన్స్ ఫైండ్ అవుట్ ఏంటంటే వీళ్ళు LMN వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిళ్ళు. నెక్స్ట్ ఇక్కడ లైన్ ఈక్వేషన్స్ రాయాలి. మీరు లైన్ ఈక్వేషన్స్ రాయాలి. లైన్ ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక్కడ x/2 is equal to y/0 is equal to z/1. ఓకే ఇక్కడ సో x/3 is equal to y/-1 is equal to z/0. ఓకే వీళ్ళు ఇక్కడ ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ లైన్స్ ఈక్వేషన్స్ రాయాలి. మీరు అక్కడ లైన్స్ ఈక్వేషన్ కూడా రాయండి. ఓకేనారా? సరే సార్. సో ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నారు కాబట్టి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసారు. రైట్. నెక్స్ట్ కోన్ అండ్ ఏ ప్లేన్ త్రూ ఇట్స్ వర్టెక్స్. నెక్స్ట్ సో ఆర్ ఇంకేమనొచ్చు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఆఫ్ ఏ కోన్. సో ఇక్కడ ఇది హెడ్డింగ్. సో ఇక్కడ ఏంటి మనకు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ అనే వర్డ్ వస్తుంది ప్రతి ప్రాబ్లంలో. సో ప్రూవ్ దట్ ఏ ప్లేన్ AX plus BY plus CZ is equal to 0 cuts the cone YZ plus ZX plus XY is equal to 0 in perpendicular lines if 1 by A plus 1 by B plus 1 by C is equal to 0. ఏంటంటే లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ ఉంటే సో మనకు ఈ కండిషన్ ని చూపించమంటుండు, లేదంటే ఈ కండిషన్ తీసుకొని మనం లైన్స్ అనేవి పర్పెండిక్యులర్ ఉంటాయని చూపించాలి. ఓకే రైట్. సో గివెన్ కోన్ దట్ ఈస్ YZ plus ZX plus XY is equal to 0 plane AX plus BY plus CZ is equal to 0. సో లెట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైన్ యాంగిల్ అంటే మనకు పర్పెండిక్యులర్ అంటే 90 degrees కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. So that is x/L is equal to y/M is equal to z/n. So be the one of the common line to the plane and cone. So again same. So ఇక్కడ L value, M value, N value ని సో ఇక్కడ ఈక్వేషన్ లో అంటే x value, y value, z value ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లేన్ లో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 లో 2 లో రెండులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో Mn plus NL plus LM is equal to 0. So next AL plus BM plus CN is equal to 0. So here CN is equal to so minus AL plus minus AL minus BM in the రెండులో minus common. So AL plus BM minus of AL plus BM. So here N is equal to so CN is also the difference కాబట్టి minus of AL plus BM by C. Okay. So now N value substitute in the equation number 3. So equation number 3 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో M into M of minus AL plus BM by C plus so next N ఇక్కడ
మైనస్ ఏఎల్ మైనస్ బిఎం లేదంటే మైనస్ ఆఫ్ ఇలా రాసిన ప్రాబ్లం బై సి ఇంటూ ఎల్ ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి సబ్స్టిట్యూట్ ఏ ప్లస్ ఎల్ఎం ఇస్ ఈక్వల్ టు జీరో. సో సి ఈజ్ ఎల్సిఎం. సో ఇక్కడ డినామినేటర్ ఉంటుంది కాబట్టి సి అనేది అటు సైడ్ జీరో అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ రాసిన మైనస్ ఎం మల్టిప్లికేషన్. సో మైనస్ ఏఎల్ఎం మైనస్ బిఎం స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎల్ మల్టిప్లికేషన్ మైనస్ ఏఎల్ స్క్వేర్ మైనస్ బిఎల్ఎం. సో ఇక్కడ మైనస్ బిఎల్ఎం. నెక్స్ట్ ఇక్కడ సి అనేది మల్టిప్లికేషన్ అంటే సిఎల్ఎం ఇస్ ఈక్వల్ టు జీరో. ఓకే రైట్. సో నెక్స్ట్ అన్నిటిలో మైనస్ కామన్ తీస్తున్నాం. ఏఎల్ఎం ప్లస్ బిఎం స్క్వేర్ ప్లస్ ఏఎల్ స్క్వేర్ ప్లస్ బిఎల్ఎం. సో ఇక్కడ మైనస్ సిఎల్ఎం ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ ఏఎల్ స్క్వేర్ ప్లస్ సో ఇక్కడ ఎల్ఎం అనేది 3 టర్మ్స్ లో ఉంది. అక్కడ 3 టర్మ్స్ నుంచి ఎల్ఎం కామన్. సో ఇక్కడ ఎల్ఎం కామన్ తీస్తే ఏ సో ప్లస్ బి మైనస్ సి. సో ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఎల్ఎం. సో రిమైనింగ్ బిఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో బోత్ సైడ్ డివైడింగ్ బై ఎం స్క్వేర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఇంతకుముందు మోడల్లో కాకుండా సో దీన్ని ఇక్కడ బోత్ సైడ్ డివైడింగ్ బై ఎం స్క్వేర్ చేస్తున్నాం. సో ఎం స్క్వేర్ చేసి వస్తుంది ఏ ఇంటూ ఎల్ బై ఎం హోల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ వస్తుంది. యాక్చువల్గా దాన్ని ఏం రాస్తున్నాం ఎల్ బై ఎం హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎం కూడా డివైడ్ అవుతుంది కాబట్టి ఒక ఎంఎం క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎల్ బై ఎం ఉంటుంది. దట్ ఈస్ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఎల్ బై ఎం ప్లస్ బిఎం బి ఇస్ ఈక్వల్ టు జీరో. ఎందుకు ఇక్కడ ఎం స్క్వేర్ క్యాన్సిల్. ఓకే రైట్. సో నెక్స్ట్ విచ్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎల్ బై ఎం. ఓకేనా ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎల్ బై ఎం. సో let L1 by M1 comma L2 by M2 be the roots of this equation. Okay, నేను ఏమనుకుంటున్నా L1 M1 and L2 M2 అంటే L1 by M1 comma L2 by M2 అనేవి ఈ ఈక్వేషన్ కి రూట్స్ అనుకుంటాం. ఓకే సో బై ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కి ప్రిన్సిపల్ ఏంటి మనకు? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ax square plus bx plus c is equal to 0. This is a quadratic equation in x. Okay, ax square plus bx plus c is equal to 0 is a quadratic equation in x. So the roots of the equation is x1 comma y1. Okay, x1 comma x2. Okay, రెండు x లో ఉంటాయి రైట్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ కి ప్రిన్సిపల్ ఏంటి? దట్ ఈస్ x1 plus x2 is equal to minus b by a. Okay, sum of the roots principle and minus b by a. Next product of the roots is that is x1 x2 is equal to c by a. Okay, product of the roots principle and c by a means constant by x square quotient. Okay, so ikkada product of the roots L1 by M1 into L2 by M2 is equal to so ikkada constant emundi b. ఓకే సో సి బై ఏ ఇక్కడ సి వాల్యూ బి ఉంది బై ఏ వాల్యూ ఏ నే ఉంది దట్ ఇస్ బి బై ఏ. నెక్స్ట్ సో L1 L2 by M1 M2 is equal to b by a. So this is so cross multiplication a L1 L2 is equal to b M1 M2. So b inside తీసుకొస్తున్నాం a outside తీసుకెళ్తున్నాం కాబట్టి సో L1 L2 by అంటే దీన్ని ఏం రాస్తున్నా L1 L2 by 1 by a. కానీ మళ్ళీ అగైన్ ఏ అనేది న్యూమరేటర్ కి మల్టిప్లై అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు m1 m2 by 1 by b. సో సిమిలర్లీ సో ఇక్కడ చూడండి L1 L2 L ఉంటే a వచ్చింది, m ఉంటే b వచ్చింది, అంటే n ఉంటే వస్తుందిగా c వస్తుంది. కాబట్టి సిమిలర్లీ L1 L2 by 1 by a is equal to n1 n2 by 1 by c. సో therefore ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు L1 L2 by 1 by a is equal to m1 m2 by 1 by b is equal to n1 n2 by 1 by c. So given lines are perpendicular, then what is the condition? L1 L2 plus m1 m2 plus n1 n2 is equal to 0. Okay, so ఎందుకు పర్పెండిక్యులర్ ఉంటే మన వాల్యూ 0 వస్తుంది. సో మనకు ఆల్రెడీ cos θ is equal to మనకు ప్రిన్సిపల్ రాష్ట్రం ఏంటి చూడండి ఇక్కడ cos θ is equal to అంటే లైన్స్ ఎలా ఉన్నాయి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉంటే యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. సో cos 90 వాల్యూ ఎంత
జీరో కాబట్టి ఈ టర్మ్ అనేది ఏమవుతుంది జీరో అవుతుంది సో ఇక్కడ డినామినేటర్ లో జీరో ఉంది డినామినేటర్ లో అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఉన్నాయి సో అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ కాబట్టి ఇది ఈక్వేషన్ అవుట్ సైడ్ అనిపిస్తే జీరో ఇంటూ సంథింగ్ ఏమవుతుంది జీరో అవుతుంది అంటే సో ద లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ దెన్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇస్ ఈక్వల్ టు జీరో ఓకే సో లైన్స్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉండే కండిషన్ అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇస్ ఈక్వల్ టు జీరో ఓకే సో కాబట్టి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇస్ ఈక్వల్ టు జీరో సో హియర్ L1 L2 వాల్యూ ఎంత ఉంది 1 by A M1 M2 value is 1 by B N1 N2 value is 1 by C so now substitution L1 L2 value M1 M2 value N1 N2 value so therefore 1 by A plus 1 by B plus 1 by C is equal to 0 okay so this is the required condition ఏమన్నాడు చూడండి క్వశ్చన్ లో so prove that the plane cuts the cone in perpendicular lines if 1 by A plus 1 by B plus 1 by C is equal to 0 అని చెప్పమన్నాడు కాబట్టి ఏం తీసుకో మనం సో లైన్స్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉంటే మనం ఈ కండిషన్ ని ప్రూవ్ చేసినాం ఓకే సో మనకు కావాల్సిన కండిషన్ అనేది వచ్చింది ఓకే